హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఎన్ని కోర్సెస్ వచ్చినా, సంపాదించే మార్గాలు ఎన్నొచ్చినా కూడా మెడికల్ వృత్తికి ఉండే ఆరా మాత్రం అస్సలు తగ్గలేదు. ఇట్స్ ఎ డ్రీమ్ కోర్స్ విద్యార్థులందరికీ. మొన్ననే నీట్ ఎంట్రన్స్ పూర్తి చేసుకున్నాం. కానీ ఒక క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది, మనకి మెడిసిన్ చదివే అవకాశం మనకి భారతదేశంలో మాత్రమే ఉందా భారతీయ విద్యార్థులకి, లేక ఇతర దేశాల్లో కూడా మెడికల్ కోర్స్ని పర్సూ చేయొచ్చా? దానికి మార్గం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. కొన్ని నిజంగా అందరం ఆశ్చర్యపోయే విషయాలు ఇవాళ తెలుసుకోబోతున్నాం. బికాజ్ వీ హ్యావ్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్, వీసోర్స్ కన్సల్టెంట్స్ వాళ్ళు ఈ కోర్స్లో అండ్ ముఖ్యంగా 1-2 దేశాల్లో బాగా స్పెషలైజ్ చేసి అక్కడ వివరాలు అందిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచయం చేసుకుందాం. ఐ హ్యావ్ విత్ మీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్, వీ హ్యావ్ విత్ అస్ నాగేంద్ర గారు. నమస్కారం అండి. అలాగే అడ్మిషన్స్ డైరెక్టర్గా మనందరికీ సుపరిచితులు అక్రమ్ గారు, వారితో కూడా మాట్లాడబోతున్నాం. అక్రమ్ గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేంద్ర గారు, మెడికల్ ఎడ్యుకేషన్ అనంగానే మనకి చాలా అందరూ అలర్ట్ అయిపోతారు. చాలా ఒక విధమైన టఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇతర దేశాల్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఏ కంట్రీస్లో బాగా రాణిస్తుంది ఇప్పుడు? ఎస్ మేడం, మన దగ్గర ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి దే ఆర్ డ్రీమింగ్ అబౌట్ ఎంబీబీఎస్. అవును. ఆబ్వియస్గా బయాలజీ కోర్స్ బైపీసీ తీసుకున్న కారణం ఏంటంటే ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి ఇక్కడ మనం అని చెప్పి ఒక మంచి కాన్ఫిడెంట్గా వీళ్ళు బైపీసీ తీసుకొని నీట్లో మనం సీట్ కొడతాము, ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ కొడతామని చెప్పి ఒక ఆలోచనతో బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ బైపీసీ చదువుకున్న వాళ్ళ దాంట్లో ఎంబీబీఎస్ వాళ్ళ డ్రీమ్ కోర్స్. కాకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న పరిస్థితులు చూస్తుంటే వెరీ లిమిటెడ్ సీట్స్ మేడం. మొత్తం ఇండియా లెవెల్‌లో చూసుకున్నా కూడా 1,00,000 సీటింగ్ కెపాసిటీ మాత్రమే అందుబాటులో ఉంది. అవును. కానీ రాసేది మాత్రం 25 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్‌కి. కరెక్ట్. అవును. సో ఆబ్వియస్‌గా వాళ్ళందరి డ్రీమ్ కోర్స్ ఎంబీబీఎస్ అయింది. కానీ ఇండియాలో సీట్ లిమిటేషన్ ఎక్కువుంది కాబట్టి దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద అబ్రాడ్ ఎంబీబీఎస్. బయట కంట్రీలో ఎంబీబీఎస్ ఎలా ఉందని చెప్పి చూస్తున్నారు. బట్ మేము ఒక స్టూడెంట్‌కి మీరు సజెస్ట్ చేయండి, రిఫర్ చేయండి. మీ వాళ్ళకంటే మన అనుకున్న వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేయాలి అంటే వి వుడ్ లవ్ టు సజెస్ట్ ఓన్లీ ఫర్ జార్జియా మేడం. జార్జియా. ఓన్లీ ఫర్ జార్జియా. ఇదొచ్చేసరికి మనకు జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఉన్న అన్ని దేశాల్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ జార్జియా మేడం. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా మనకు ఇది బెంగుళూరు క్లైమేట్ ఉంటుంది. రైట్. మనకు టిబ్లిసీ ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడాను టిబ్లిసీ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. మనం చేస్తున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా టిబ్లిసీ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియాలోనే ఉండడం జరిగింది. రైట్. టిబ్లిసీ వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ద మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. హుహు. ఎందుకంటే జార్జియా ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ మేడం. రైట్. 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 యూరోపియన్ కంట్రీ కాబట్టి టిబ్లిసీ ఏదైతే సిటీ ఉందో ఆ టిబ్లిసీ సిటీకి మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కోసం యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా కంట్రీస్ నుంచి పబ్లిక్ అందరూ కూడా పీపుల్ అందరూ కూడా మనకు టిబ్లిసీకి వచ్చి సర్జరీస్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అంటే అసలు జార్జియాకి అన్నిన్ని హంగులు కాదులేండి. చాలా మాట్లాడుకోవాలి జార్జియా గురించి మాట్లాడుకుంటే. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, యా. వెరీ సేఫెస్ట్ కంట్రీ. బట్ బిఫోర్ అంటే వి కమ్ టు జార్జియా అండి, ఒక ఫండమెంటల్ ఫ్యాక్ట్ అక్రమ్ గారు యాక్సెప్ట్ చేద్దాం. మనకి మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన భారతదేశంలో ఏం జరిగినా కూడా ఇట్స్ నాట్ అఫోర్డబుల్. అంటే మనకి ఎక్కడో అంటే న్యాచురల్గా సీట్ వచ్చేస్తే తప్ప ఇతర సీట్స్ ఇస్ నాట్ అఫోర్డబుల్. నేను విన్నది ఏంటంటే దట్ జార్జియా లాంటి బ్యూటిఫుల్ కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ పర్సూ చేసినా కూడా మనకి జేబు మీద చిల్లు పడే పరిస్థితులు ఉండవు, చాలా హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. ప్లీజ్ టెల్ us about that. ఇప్పుడు మనకి మేజర్‌గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఏ కేటగిరీ సీట్ వచ్చిందనుకోండి, కోర్స్ ఫ్రీ సీట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే బి కేటగిరీ, సి కేటగిరీకి మనం అఫోర్డ్ చేయాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టుకోలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న బెస్ట్ ఆప్షన్ జార్జియా. జార్జియా. అండ్ మోర్ ఎవర్ జార్జియా గనక చూసుకుంటే మనకి బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి జార్జియాలో. ఫీజు కూడా వెరీ రీజనబుల్ బడ్జెట్. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి జార్జియాలో? మనకి జార్జియాలో చూసుకుంటే మనకి జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్కి వి ఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్. వావ్. మనమే దానికి డైరెక్ట్ కాంట్రాక్టర్స్. మనకి డైరెక్ట్గా జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్కి డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఈవెన్ జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ చూసుకుంటే జార్జియాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, రైట్. టిఎస్ఎంయు. సాయి పల్లవి అక్కడే చదివారా? అవునండి, సాయి పల్లవి అక్కడే కంప్లీట్ చేశారు. ఈవెన్ తను ఎఫ్ఎంజీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఒకసారి సినిమా వృత్తి నుంచి బయటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టే ప్లాన్లో ఉన్నారు. కోయంబత్తూర్లో ఆల్రెడీ హాస్పిటల్ కూడా కట్టడం జరుగుతుంది. సో టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, దాంతోపాటు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. రైట్. ఈ 3 యూనివర్సిటీలు
అదేవిధంగా ఇంకా మనకి చూసుకుంటే గనక అకాకి స్టేట్ యూనివర్సిటీ కూడా ఉంది. సో, మ్మ్. జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్‌ని మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది మనమే. వి సోర్స్ వీసోర్స్. చాలా గర్వకారణం అండి. ఈవెన్ మన ఎంతమందికి తెలుగు రాష్ట్రాల నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్‌ని కూడా పంపించేది మనమే. ఈవెన్ ఇండియాలో కూడా వి ఆర్ నంబర్ 1 కన్సల్టెన్సీ ఫర్ ఎంబీబీఎస్ జార్జియా. రైట్. అండ్ అదే కాకుండా ఎంబీబీఎస్‌లో ఉండగానే వీళ్ళకి యూఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన కోచింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. యుఎస్ఎంఎల్ఈ. యూఎస్ఎంఎల్ యెస్. రైట్. పర్టిక్యులర్‌గా కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో. యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. ఫస్ట్ 3 ఇయర్స్ స్టెప్ 1 కవర్ చేస్తారు. నెక్స్ట్ 4th ఇయర్, 5th ఇయర్‌లో స్టెప్ 2 కవర్ చేస్తారు. జార్జియాలో ఎంబీబీఎస్‌తో అమెరికాలో ఫ్రీ పీజీ చేసుకోవచ్చు. అద్భుతం అండి. అసలు చాలా ఇంతకంటే ఆనందం ఏముంటుంది అనిపిస్తుంది. బికాస్ మెడికల్ ప్రొఫెషన్‌కి ఉండే అంత గ్రేస్ అండ్ డిగ్నిటీ అండి అసలు ఎప్పటికీ అవును. తగ్గదది మనకి కదా! అవును. ఇప్పుడు మీరు ఇందాక ఫీజ్ గురించి మాట్లాడాం కదండీ! ఊరికే ఒక అంచనాకి రావడానికి ఎలా ఉంటాయండి ఫీజ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు? మనకి యూనివర్సిటీ ఫీజెస్ బేసికల్‌గా అయితే $4,000 నుంచి స్టార్ట్ అవుతాయి మేడం. $4,000 ఉన్నాయి. అండ్ అరౌండ్ $5,800, $6,000 Per year. డిఫరెంట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ సో ఫీజెస్ మొత్తంగా ఉన్నాయి. కోర్స్ ఒకలాగా ఒక అంచనాకొస్తాయి. బికాజ్ ఇక్కడేంటంటే మనకి మీరన్నట్టు బి, సి కేటగరీ అయితే ఎనీవేర్ ఫ్రమ్ రూ. 1,00,000 నుంచి ఎంతో పైకి వెళ్ళే పరిస్థితులు చూస్తాం. అవును. అంటే అవును. ఉన్నమాట అవునండి. మాట్లాడుకుందాం. వాస్తవం. అండ్ సో అక్కడ కంపేర్ చేస్తే రిలేటివ్‌లీ దానిలో ఐ థింక్ మూడో, నాలుగో వంతులోనే అయిపోతుందని విన్నాను. అవునండి. మనకి ఇయర్లీ మాక్సిమం చూసుకుంటే మనకి ఒక అరౌండ్ ₹3,00,000 అంతే. ₹3-4 lakh రూపీస్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ. రైట్. మెడికల్ ఎడ్యుకేషన్ చాలా టఫ్ కోర్స్ కదండీ! ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది మనకి అక్కడ జార్జియాలో ఉండే ఈ మెడికల్ కోర్స్? మనకు ఎంబీబీఎస్ కోర్స్ జార్జియాలో వచ్చేసరికి 6 ఇయర్స్ మేడం. 6 6 సంవత్సరాల కోర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్. మనకు 5 ఇయర్స్ కోర్స్ ఉంటది. అండ్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్. 12 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది మస్ట్. రైట్. సో 6 ఇయర్స్ కోర్స్ ఉంటది ఇంక్లూడింగ్ ఇంటర్న్‌షిప్ మేడం. ఎగ్జాక్ట్‌గా మన ఇండియాలో ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందో మేడం, అఫీషియల్‌గా మన ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియా, జార్జియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే అది మనం గూగుల్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎంబసీ ఆఫ్ ఇండియా అబౌట్ ద ఎంబీబీఎస్ ఇన్ జార్జియా పీడీఎఫ్ అని కొట్టినా కూడాను ఒక అడ్వైజరీ వస్తది స్టూడెంట్స్‌ది. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్‌కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ అక్కడ చదువుకుంటే ఇండియాలో వ్యాలిడా అవ్వదా? వ్యాలిడా కాదా అనేది కూడాను అఫీషియల్‌గా మన ఇండియన్ గవర్నమెంట్‌లో ఉన్న ఎంబసీ వాళ్ళు మనకు ఆ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఇన్ ఇండియా అండ్ యూకే వావ్! అని కూడా మనకు అఫీషియల్‌గా ఎంబసీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మన ఎన్ఎంసీ దాంట్లో కూడాను పొందుపరిచారు అది. అండ్ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ మనం అవును మాట్లాడుకోవడం మేడం. ఇప్పుడు. బికాస్ ఐ థింక్ ఫారిన్ యూనివర్సిటీస్‌లో 1, 2 యూనివర్సిటీస్ ఈ మధ్య కాలంలో కొన్ని ఏళ్ల yes, క్రితం yes. వరకు వాలిడ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత దే వర్ నాట్. అవును. అవును. అండ్ అవును. ఇప్పుడు జార్జియాకి చాలా మంచి గొప్ప గుర్తింపు యెస్ వచ్చింది. మేడం. యెస్. సో లెట్స్ టాక్ అబౌట్ అంటే మీరన్నట్టు ఈ అడ్వైజరీతో పాటు ఈ క్వాలిఫైయర్ ఏదైతే ఉంటుందో ఏ ఎగ్జామ్ రాస్తే జార్జియా యూనివర్సిటీ క్వాలిఫై అవ్వచ్చు? మేడం స్టూడెంట్స్ వచ్చేసరికి నీట్ ఎగ్జామ్ రాసుకుంటే ఎంబీబీఎస్ ఇక్కడ ఎంబీబీఎస్ కోసం అయితే నీట్ ఎగ్జామ్ రాస్తామో, నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్‌కి అయితే మనకు ఆబ్వియస్‌గా ఆపర్చునిటీ ఉంది జార్జియాలో. ఇంటర్మీడియేట్ బైపీసీ కంప్లీట్ అయిపోయి బేసిక్‌గా అబౌట్ 55% ఉన్న స్టూడెంట్స్ కూడా ఎంబీబీఎస్ జార్జియాలో జాయిన్ అయిపోవచ్చు. రైట్. వీళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయం. బేసిక్‌గా యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసుకుంటారు. రైట్. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఉంటది. బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎలా ఉందని చెప్పి, వై యూ హావ్ బీన్ చూసన్ ఓన్లీ జార్జియా? వై ఓన్లీ దిస్ యూనివర్సిటీ? వాట్ ఈస్ యువర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ మెడిసిన్ ఆర్ యూ గోయింగ్ టు స్టే బ్యాక్ ఇన్ జార్జియా ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ కంట్రీ? లేదంటే వాట్ అబౌట్ యువర్ పీజీ ఆపర్చునిటీస్ విచ్ కంట్రీ యూ ఆర్ గోయింగ్ టు ప్రిఫర్ ఫర్ అని అంటే బేసిక్‌గా మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక వాళ్ళు క్రెడిబిలిటీ ఎగ్జామినేషన్ ఉంటది. 99% ఆఫ్ అండ్ ద అది ఎలా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలో మీరు ఎలాగో అది మనం చెప్తారు గైడెన్స్ స్టూడెంట్స్‌కి. ఇస్తాం మేడం. దానికి రైట్. సంబంధించిన గైడెన్స్ ఉంటుంది మన దగ్గర నుంచి. ఏటా ఎంతమంది స్టూడెంట్స్ భారతదేశం నుంచి వెళ్తున్నారు అక్రమ్ గారు? భారతదేశం నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఆన్ యావరేజ్‌గా ఒక 8,000-9,000 స్టూడెంట్స్ వెళ్తారండి జార్జియాకి. జార్జియాకి. మన తెలుగు స్టేట్స్ నుంచి ముఖ్యంగా చూసుకుంటే పర్టికులర్‌గా మన ద్వారా ఎవ్రీ ఇయర్ 500+ స్టూడెంట్స్ మనం పంపించడం వెళ్తారు. జరుగుతుంది. అది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జార్జియా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందిందంటే ప్రధాన కారణాలు ఏంటంటే ఇందాక నాగేంద్ర గారు చెప్పినట్టు కూడా జార్జియా విషయంలో మన భారత ప్రభుత్వం అరౌండ్ 3 సార్లు, ఒకసారని కాదు 3 సార్లు డైరెక్ట్‌గా జార్జియా ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. జార్జియాలో ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఇండియా. జార్జియా ఎళ్లి చదువుకోండి. ఈవెన్ యుక్రెయిన్ స్టూడెంట్స్ విషయంలో కూడా జార్జియా ఎళ్లి చదువుకోండి అని చెప్పింది. రైట్. అండ్ అదే విధంగా ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ ఇచ్చింది. ఈవెన్ చాలా సార్లు ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. రైట్. ఈవెన్ మన విదేశాంగ మంత్రులు విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అన్నీ మాట్లాడారు. ఈవెన్ ఇండియన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఉన్న అంబాసిడర్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని విజిట్ చేయడమే కాకుండా
పిల్లలతో మాట్లాడి అంతా బాగుందని చెప్పి డైరెక్ట్‌గా విజిట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని, దానికి సంబంధించిన ఫోటోస్‌ని కూడా ఇండియన్ ఎంబసీలో ప్రింట్ చేయడం జరిగింది. చాలా చాలా గొప్ప విషయం కదా! అంటే అంత అంత అన్నీ అనుకూలించి మనకు అందుబాటులో ఉండే ఒక యూనివర్సిటీ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది అవును. అంటే ఇట్స్ అండ్ అదే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పే విషయాల్లో గనుక చూసుకుంటే ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో, వాళ్ళు చెప్పిన రూల్స్, రెగ్యులేషన్స్‌ని మన జార్జియా కంట్రీ 100కి 100% సాటిస్ఫై చేస్తుంది. అంటే మేజర్‌గా ఏ కంట్రీకెళ్ళినా చూసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడున్న కరిక్యులమ్. అవును. సో, ఏదైతే కరిక్యులమ్ మన ఇండియాలో ఫాలో అవుతున్నారో, ఆ కరిక్యులమ్‌ని 100కి 100% ఫాలో అవుతున్న కంట్రీ జార్జియా. సో అక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళొచ్చి మళ్ళీ క్వాలిఫైయర్ రాయాలి ఇక్కడ. ఇక్కడ ఎగ్జామ్ అదైతే రాయాలి. అందరికీ అది కామన్. ఈవెన్ దో ఇండియాలో చదువుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనే రాయాల్సి ఉంటుంది. సో, ఆ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాయాలి. సో వస్తే ఇక్కడికొచ్చి నీట్ క్వాలిఫైయర్ రాయాలి. లేదంటే యూఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అయిపోయి మీరు చెప్పినట్టు ఆ పెద్ద యూనివర్సిటీలో అటు వెళ్ళిపోవాలి. అటు వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇదే మెడికల్ డిగ్రీతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఉంది. అది అవకాశం. ఈవెన్ జార్జియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ మనకేందంటే మన ఇండియా వద్దాం అనుకుంటారు మన పిల్లలు. చాలా మంది అవునవును. సో, అందుకే ఏందంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్ గానీ, ఎఫ్ఎంజీ గానీ ఇక్కడ క్లియర్ చేసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారనమాట. లేదు యూఎస్ కనుక ప్రిపేర్ అయితే ఈవెన్ మన జార్జియాలో ఉన్న కెన్వాకర్ యూనివర్సిటీ విషయానికి వస్తే గనక జార్జియాలో ఉన్న మన కెన్వాకర్ యూనివర్సిటీ ఎమోరీ యూఎస్‌లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ మెడికల్‌లోనే టాప్ 10 యూనివర్సిటీ అనమాట అది యూఎస్‌లో. సో, ఆ యూనివర్సిటీతో టై అప్ అయి ఉంది. సో, ఆ యూనివర్సిటీలో టై అప్ అవ్వడంతో అక్కడున్న కరిక్యులమ్‌ని వీళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈవెన్ Great. ఇండియన్ సిలబస్‌ని కవర్ చేస్తున్నారు. ఈవెన్ యూఎస్ యొక్క సిలబస్‌ని కవర్ చేస్తున్నారు. ఈవెన్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గనుక చూసుకుంటే దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన యూఎస్ సిటిజన్. యూఎస్‌లో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఉన్నారు. ఈవెన్ ఎమోరీ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు. ఈవెన్ కెన్వాకర్‌లో చదువుకున్న స్టూడెంట్స్‌కి ఉండే అడ్వాంటేజ్ ఏందంటే ఏదైతే సెమిస్టర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయో, ఇప్పుడు ఎంబీబీఎస్‌లో మనకి ఎలా ఉంటుందంటే బేసికల్లీ మనకి వింటర్ హాలిడేస్ గానీ, సమ్మర్ హాలిడేస్ గానీ ఉంటాయి. సో, ఆ బ్రేక్‌లో డైరెక్ట్‌గా యూఎస్ ఎళ్లి క్లినికల్ అబ్జర్వేషన్‌షిప్ అనేది చేయొచ్చు. వావ్! దానికి మళ్ళీ ఆ వీసా ప్రాసెసింగ్‌లు అవి ఉంటాయా? లేకపోతే అలా వీసా automatic గా ప్రాసెసింగ్ అయిపోతాయా? దానికి వచ్చేసరికి ఏందంటే ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించి ఏందంటే ఏదైతే ఇన్విటేషన్ లెటర్స్ ఉంటాయో అది ఎమోరీ నుంచి రావడం జరుగుతుంది అబ్జర్వేషన్‌షిప్‌కి. సో, మిగతా ప్రాసెస్ వచ్చేసరికి కావాలనుకుంటే జార్జియాలో యూనివర్సిటీ హెల్ప్‌తో అయినా చేసుకోవచ్చు. లేకపోతే యాజ్ ఎ వీసోస్‌గా మనం ఆల్రెడీ మాస్టర్స్ దాంట్లో కూడా ఉన్నాం కాబట్టి, మనం ఎంతోమంది పిల్లల్ని పంపించాం కాబట్టి, సో, ఆ అనుభవం ఉంది కాబట్టి మనం యూఎస్ వీసా కూడా చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక మాట అండి. మామూలుగా అందరూ గతంలో అనుకునేవాళ్ళు జార్జియాలో లాంగ్వేజ్ ఏమిటి అసలు? వాట్ ఈస్ ద Yes, madam. మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి. 100% ఇంగ్లీషా అండి? మేడం కంట్రీ ఈజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ మేడం. ఓహో! మోస్ట్లీ మనకు జార్జియా వచ్చేసరికి వైడ్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ ఏంటంటే మేడం ఒకటి అడాప్ట్ అవ్వడానికి క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి ఇబ్బంది లేదు. అసలు లేదు కదా? అసలు ఎందుకంటే ఇది 1% కూడా ఒక పాయింట్ అన్నారు. అవును అమ్మో అక్కడ మంచు పడుతూ మన పిల్లలు ఏదో Correct. వెకేషన్‌కి వెళ్ళడం వేరు. మేడం. కొన్ని కోపపోతారు. కంట్రీస్కి మన స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు -20 -30 డిగ్రీస్ చూసిన కంట్రీస్ కూడా ఉన్నాయి. అండ్ అమెరికాలో లేవా అండి? అవును. ఈస్ట్ కోస్ట్ అంతా కూడా ఎలా ఉంటుంది మొత్తం అసలు? అంతే ఉంటుంది. అవును అవును అది భరిస్తున్నాం కదా? అవును. ఇది అసలు అంతకంటే బెటర్ చాలా. ఇది అసలు టిబ్లిసీ అయితే నేను ఎందుకు మెయిన్ చెప్తున్నా అంటే టిబ్లిసీ వచ్చేసరికి వామ్ సిటీ ఆఫ్ జార్జియా. మనకు టిబ్లిసీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే మేడం బెంగళూరు క్లైమేట్ ఎగ్జాక్ట్గా టిబ్లిసీలో ఉంటుంది. అది. మేము పంపించే యూనివర్సిటీస్ కూడా అన్ని యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ టిబ్లిసీ. వాట్ అబౌట్ అకామిడేషన్ అండి? ఎలా ఉంటాయి అసలు? అకామిడేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మేడం ఒకటి వీళ్ళందరూ కూడా 12th స్టాండర్డ్ చదువుకున్న స్టూడెంట్స్ బైపీసీ. మెజారిటీ సెక్షన్ అమ్మాయిలు. బైపీసీ చదువుకునే దాంట్లో మెజారిటీ ఉండేవాళ్ళు అమ్మాయిలు. వాళ్ళకు ఖచ్చితంగా కావాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ రాదర్ దాన్ ద ఎడ్యుకేషన్. మేము కూడా మెయిన్ ప్రియారిటీ థింగ్ చూసుకున్న ఎడ్యుకేషన్ కంటే ముందు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో, మేమేందనంటే మా వీసోర్స్ ఏదైతే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మన ఇండియాలో ఏదైతే రిజిస్టర్డ్ కంపెనీ బై ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా మన వీసోర్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎలా అయితే రిజిస్టర్డ్ కంపెనీలో సేమ్ అదే విధంగా జార్జియాలో కూడా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ ఆఫ్ జార్జియా ద్వారా వీసోర్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సి పేరు మీద అక్కడ మన కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ అండర్లో 18 హాస్టల్స్ ఉన్నాయి మనకు వీసోర్స్ పేరు మీదనే. అన్ని దాదాపు మంచి ఫెసిలిటీస్ తోటి. 3 స్టార్ 4 స్టార్ హోటల్స్ ఉంటాయి కదా మేడం. 3 స్టార్ 4 స్టార్ హోటల్స్ని వీ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఇన్ టు ద హాస్టల్స్. రైట్. మీరు కావాలనుకుంటే మన హాస్టల్ వీడియోస్ కూడా చాలా మేము ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి మనవి. వీసోర్స్ హాస్టల్స్ ఇన్ జార్జియా అని కొట్టినా కూడా హాస్టల్స్ వస్తాయి. మెజారిటీ 12 హాస్టల్స్ అమ్మాయిలకు ఉన్నాయి, 6 హాస్టల్స్ అబ్బాయిలకు. సపరేట్ హాస్టల్స్ ఫర్ గర్ల్స్, సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్. ప్యూర్లీ మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది మేడం. 10 మంది తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళిన చెఫ్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు.
అక్కడ మనం సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే కంటైనర్ త్రూ రైస్ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటే ఇక్కడి నుంచే వెళ్తాయి మసాలాతో సహా. అక్కడ వచ్చేసి మనం తీసుకునేది ఓన్లీ మీట్ అండ్ వెజిటేబుల్స్ మాత్రమే మనం జార్జియా నుంచి తీసుకుంటాం. మిగతాదంతా కూడా మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళే రా మెటీరియల్ ఉంటుంది మేడం. టోటల్ అద్భుతం కదా అసలు, అన్ని ఆల్మోస్ట్ క్రియేట్ చేసి ఇచ్చేసారు అక్కడ ఏమేమి కావాలో వాళ్ళకి. 4,000 స్టూడెంట్స్ దే ఆర్ ప్రెసెంట్లీ స్టడీయింగ్ ఇన్ జార్జియా. మన వీసోర్స్ తరఫు నుంచి 4,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. 2,000 కెపాసిటీ హాస్టల్స్ ప్రెసెంట్లీ వీఆర్ రన్నింగ్ ఇన్ టిబ్లిసి. రైట్. ఆబ్వియస్లీ అంటే మీరు నీట్ ఒక ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ క్లియర్ అయితే చాలని చెప్పారు కదా, దానికి ఏంటంటే కట్ ఆఫ్ మార్కు ఉంటే ఉంటుందా, దానికి కూడా ఏమన్నా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగి ఒక రేంజ్లో ఉండాలంటారా మార్కులు? బేసికల్లీ నీట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. క్వాలిఫై అయితే సరిపోతుంది. కంపల్సరీ క్వాలిఫై. అండ్ దాంతో పాటు ఆఫ్ కోర్స్ ఇంకా ఇతర ఫారిన్ ప్రొఫెషన్సీ లాంగ్వేజెస్ ఏ ఇంగ్లీష్ ఏమీ అక్కర్లేదు. ఏవి అక్కర్లేదు. సో ఈ నీట్ మార్కులు 12th మార్క్స్ మేమో పెట్టుకొని మీ బీసోర్స్ ఆఫీస్కి వస్తే సరిపోతుంది అంటారు. ఓన్లీ నీట్ క్వాలిఫై అంతే అయితే మేడం. సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం. మీరు చూసుకుంటారు. బేసికల్లీ జార్జియా యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఇక ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడికి వచ్చిన తర్వాత అన్నదాన్ని మొత్తం వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఆఫర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఎన్సీయూక్యూ అని ఉంటుంది, మెడికల్ కౌన్సిల్ అన్నమాట. సో మన జార్జియా యొక్క ఒరిజినల్ ప్రాసెస్ ఏంటి అంటే ఎంట్రీ టైంలో జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అవుతారు, ఎగ్జిట్ టైంలో కూడా రిజిస్టర్ చేసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ప్రశాంతంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. సో Right. ఇక్కడ ఎంట్రీ టైంలో ఏ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్సీయూకి డాక్యుమెంట్ వస్తుంది. దాని తర్వాత మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి వీసా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. రైట్. అంటే అఫ్ కోర్స్ ఇది వీసా ప్రాసెస్ ప్లస్ ఎంట్రన్స్ మొత్తం అంతా అయిపోయింది, ఎంట్రీ అయిపోయింది అనుకుందాం. చాలా మంది 6 ఏళ్ళు కదండి, ఇది ఒక అవును, సంవత్సరం అవును. 2 సంవత్సరాలు వచ్చేస్తాను అవునండి. కాదు. హాలిడేస్ మధ్యలో ఉంటూ ఉంటాయా, వెళ్ళనిస్తారా పిల్లల్ని, ఆ తర్వాత వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ పిల్లలందరూ అడ్జస్ట్ అవుతారా, ఆడపిల్లలు ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా అంతంత కాలం, ఇవన్నీ క్వశ్చన్స్ పేరెంట్స్కి ఉంటాయండి. సో నాగేంద్ర గారు మీరు చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సెమిస్టర్కి ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి 1 మంత్ వెకేషన్ ఉంటుంది మేడం, హాలిడేస్ ఉంటాయి. సెకండ్ సెమిస్టర్ అయిపోయాక 3 మంత్స్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ మనకు ఒక 2 to 3 months వరకు ఆపర్చునిటీ ఉంది స్టూడెంట్కి ఇండియాకి రావడానికి. ఒక 2-3 నెలలు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత మెజారిటీ స్టూడెంట్ ప్రిఫర్ చేయరు ఇండియాకి రావడానికి. సెకండ్ సెమిస్టర్ అయిపోయాక ఒకటేసారి 2 to 3 months స్టే చేయడానికి చూసుకుంటారు. వెన్ కమింగ్ టు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకుంటాం మేడం జార్జియాకి. ఈ 2 to 3 months మనం ఇక్కడే స్టే చేద్దాం, బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి స్టూడెంట్సే వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించుకోవడం జరుగుతుంది జార్జియాకి. అండ్ మనం వచ్చిన పేరెంట్స్ కూడాను మన హాస్టల్లోనే వాళ్ళకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ఇస్తారు అయితే. అది మన హాస్టల్లోనే ప్రొవైడ్ చేస్తాం. అడ్మిషన్ టైంలో కూడా వెళ్ళొచ్చు కదా పేరెంట్స్, వెళ్ళొచ్చు మేడం, విజిట్ వీసా చేసుకొని స్టూడెంట్స్ పేరెంట్స్తో పాటు కలిపి రావచ్చు, ఆప్షన్ లేదు. కాకపోతే నేను ప్రిఫరెన్స్ ఏ విధంగా చెప్తామంటే స్టూడెంట్ ఒకసారి దిగిన తర్వాత ముందు ఒక 1-2 months అడ్జస్ట్ అవ్వనివ్వండి. ఫస్ట్ 2 months తర్వాత మీరు వచ్చారనుకోండి, స్టూడెంట్కి అర్థమై ఉంటుంది వెదర్ కొంచెం అక్కడ కాబట్టి ఇదని వాళ్ళు చూపించడానికి ఆప్షన్స్ ఉంటాయి. లేకపోతే మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి మేడం. దిగిన వెంటనే మనము టీఆర్సీకి అప్లై చేయాలి. స్టూడెంట్ దిగిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లయితే వీసా ప్రాసెస్ చేస్తామో ఈ వీసా వచ్చేసి స్టూడెంట్ D3 వీసా అంటాం. మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి జార్జియాకి వెళ్ళిన తర్వాత టీఆర్సీ చేయాలి, టెంపరరీ రెసిడెన్స్ కార్డు. ఈ టెంపరరీ రెసిడెన్స్ కార్డు ఏం చేస్తామంటే ఫస్ట్ 1 yearకి ఇస్తుంది గవర్నమెంట్. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం కూడా జస్టిస్ ఆఫ్ జార్జియాలో. టీఆర్సీ మనమే ఇప్పిస్తాం స్టూడెంట్ కూడా, మళ్ళీ ఎక్స్ట్రా దానికోసం డబ్బులు ఛార్జ్ ఏం చేయం. టీఆర్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 years కలిపి ఒకటేసారి టీఆర్సీ వస్తుంది స్టూడెంట్స్కి. అంటే 6 yearsకి టీఆర్సీ ఉంటుంది. మళ్ళీ మనం వీసాల కోసం వ్యాలిడ్ రెన్యూవల్స్ 1 year ఒకసారి తిరగాల్సిన అవసరం జార్జియా కంట్రీకి కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు దే విల్ బి హ్యాపీ. ఎలా ఉంటాయండి కోర్స్ అవర్స్, మీకు తెలిసి ఉంటుంది కదా, అందులో మీరు చెప్పారంటే ఇన్ఫాక్ట్ జార్జియా గొప్పదని చెప్పాలంటే చాలా సినిమాల షూటింగ్లు కూడా అక్కడే అయ్యాయి, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తారు. రాధేశ్యామ్ ఐ థింక్, ఇంకా ఆర్పి పట్నాయక్ గారు కూడా సినిమా తీశారు ఇప్పుడు అక్కడ. అఖండ 2 మూవీ మన బాలకృష్ణ గారిది అఖండ 2 మూవీ కూడా జార్జియాలో. అక్కడే జార్జియాలో షూట్ చేయబోతున్నారు. సో అప్పుడప్పుడు పిల్లలు కావాలంటే వెళ్ళి షూటింగ్ లాస్ట్ చూసి టైం గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ టైంలో కూడా బాలకృష్ణ గారిని మా తెలుగు స్టూడెంట్స్ కలవడం జరిగింది. అమేజింగ్. మంచి టూరిస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ. ఈవెన్ మేము పంపించే పిల్లల్లో స్టూడెంట్స్లో కూడా 70% గర్ల్స్. అందుకే Amazing అండి. 12 హాస్టల్స్ ఫర్ గర్ల్స్ అండ్ 6 హాస్టల్స్ ఫర్ బాయ్స్ మేడం. గ్రేట్ అండి అసలు, అంటే విడివిడిగా కంప్లీట్లీ సెపరేట్ కదా. సపరేట్. అండ్ ఈవెన్ ఫుడ్ కూడా మన ప్యూర్లీ తెలుగు ఫుడ్. మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ 4 చెఫ్స్ ఉన్నారు. మన ఇండియన్ స్టాఫ్ 20 మంది ఉన్నారు. యా. మా కంపెనీలో ఆల్మోస్ట్ 5 జార్జియన్ రెసిడెన్సీస్ ఉన్నాయి. మా డైరెక్టర్స్ కంపెనీ యొక్క ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో సో వాళ్ళకు కూడా జార్జియన్ రెసిడెన్సీస్ ఉన్నాయి.
ఈవెన్ మా సీఈఓ గారికి కూడా జార్జియన్ రెసిడెన్సీ ఉంది. మొత్తం టోటల్‌గా ఏందంటే మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గ్రేట్. గ్రేట్. సో, అలా మరి అంటే మీరు అదే అంటున్నారు రిక్రియేషన్ ఎలా ఉంటుందని. పిల్లలకి లాంగ్ అవర్స్ ఉంటాయా క్లాసెస్? ఈవినింగ్ ఏమన్నా వాళ్ళకి ఒక స్పోర్ట్స్ కానీ, యాక్టివిటీస్‌కి గానీ, బయటికెళ్ళడానికి వెసులుబాటు ఉంటుందా? లేక వెసులుబాటు క్యాంపస్‌కే ఉంటుంది. పరిమితం? వెసులుబాటు ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారంటే వాళ్ళు, క్లాసెస్ కూడా టోటల్ విజువలైజ్డ్ ప్యాటర్న్‌లో జరుగుద్ది. హ్మ్. 3D విజువలైజ్డ్ ప్యాటర్న్‌లో క్లాసెస్ అవుతాయి. సో, ఆ క్లాసెస్ కూడా ఏదైతే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ మీద క్లాస్ చెప్పారనుకోండి, రేపటి రోజున వచ్చేసరికి ఏందంటే నెక్స్ట్ డే ఇమ్మీడియేట్ వాళ్ళు ఆ క్లాస్‌ని ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హుహు. సో, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. ఓహో! అండ్ క్లాస్‌కి 15 మెంబర్సే ఉంటారు స్టూడెంట్స్. 15. క్లాస్ సైజ్ చాలా తక్కువ పెట్టారు. హ్మ్. ఎందుకంటే ఇది మెడికల్. దీంట్లో మనకి థియరీ చెప్పేటప్పుడైనా, ప్రాక్టికల్ చెప్పేటప్పుడైనా గానీ, వాళ్ళకి ఒకటికి 2 సార్లు అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది ఫ్యాకల్టీ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని క్లాస్ సైజ్ 15 చేయడం జరిగింది. అండ్ ప్రాక్టికల్స్‌కెళ్ళినప్పుడు దాన్ని 8 చేస్తారు. ఇంకా నెక్స్ట్ క్లినికల్స్‌కెళ్ళినప్పుడు వచ్చేసరికి ఏందంటే, దాన్ని ఒక సీనియర్ డాక్టర్ కింద 4 మెంబర్స్ లెక్కన ఒక గ్రూప్ చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీ అందరూ అక్కడ లోకలైట్సేనండి? జార్జియా యూనివర్సిటీస్‌లో ఫ్యాకల్టీ అందరూ? మేడం ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ యొక్క ఫ్యాకల్టీ అందరూ కూడాను 60-70% ఆఫ్ ద ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేసిన ఫ్యాకల్టీ మన యూనివర్సిటీస్లో ఉన్నారు మేడం. ఓహ్! యూరోపియన్ ఫ్యాకల్టీ ఉంది, యుఎస్ ఫ్యాకల్టీ ఉంది, యూకే ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు. అలా మనకు డిఫరెంట్ కంట్రీస్ అరౌండ్ ఆఫ్ అబౌట్ 52 కంట్రీస్ మేబీ 52 అంటే మేము యూనివర్సిటీస్ అన్ని చూస్తున్నప్పుడు అరౌండ్ ఒక 50 దేశాల నుంచి మనకు ప్రొఫెసర్స్ అండ్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు మేడం ఇన్ రైట్. క్యాంపస్. దట్ ఈస్ అమేజింగ్ అండి అసలు. ఎగ్జామ్ సిస్టమ్ ఎలా అండి? సెమిస్టరా? సెమిస్టర్ వైజ్ మేడం. సెమిస్టర్ వైజే ఉంటుంది సెమిస్టర్ వాళ్ళకి. వైజ్ ఎగ్జామ్ మనకు అకార్డింగ్ టు అవర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 360 క్రెడిట్స్ ఉండాలి మేడం. ఎంబీబీఎస్ ఎవరు చదువుకున్నా కూడా 360 క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. మన జార్జియా వచ్చేసరికి ఫాలో అయ్యేది 360 ఈసీటీఎస్. 360 క్రెడిట్స్ని ఫాలో అవుతుంది. అంటే ఈసీటీఎస్ నథింగ్ బట్ యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఓకే. 360 క్రెడిట్స్ ఉంటాయి జార్జియాలో కూడా. ఎవ్రీ ఇయర్ 60 క్రెడిట్స్ చొప్పున ఉంటుంది. రైట్. 60 చొప్పున 6 సంవత్సరాలు డివైడ్ అవుతాయి. స్టూడెంట్స్ ఇందాక మీరు మనం సార్ చెప్పినట్టు ఇందాక వీళ్ళకి ఎట్టయితే క్లాస్ రూమ్స్‌కి అరౌండ్ ఎవ్రీ క్లాస్ రూమ్‌కి 15-20 మెంబర్స్ మాక్సిమం ఉంటారు. వీళ్ళకి ప్రాక్టికల్స్‌కి మళ్ళీ హాఫ్ డివైడేషన్ అవుతుంది. క్లినికల్స్‌కి వచ్చేసరికి దాంట్లో మళ్ళీ హాఫ్ డివైడేషన్ ఉండి అంటే మోస్ట్లీ హ్యాండ్స్ ఆన్ క్లినిక్ ఉంటుంది మేడం. ఓహో! ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఎందుకంటే ఎంబీబీఎస్ అంతా ఇట్ ఈస్ 20% థియరీ. ఎంబీబీఎస్ మొత్తం కూడా ఉండేది ఓన్లీ 20% థియరిటికల్. 80% ప్యూర్లీ క్లినికల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడాను. రైట్. ఇప్పుడు మనకి ఇండియాలో ఇంతకుముందు మన ఎన్ఎంసీ ఇచ్చిన గెజెట్‌లో చెక్ చేసుకున్నా కూడాను 80% క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ మనకి జనరల్ మెడిసిన్ తీసుకోండి, కమ్యూనిటీ మెడిసిన్, అనస్థీషియా, గైనకాలజీ, ఒబెస్టిక్స్ ఇట్లా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ప్యూర్లీ క్లినికల్ బేస్ ఉండాల్సి ఉంటుంది ఎంబీబీఎస్‌కి. రైట్. జార్జియాలో వచ్చేసరికి స్టూడెంట్స్ ఏ సబ్జెక్టు ఏ రోజు చదువుకున్నారో అదే రోజు వాళ్ళు దాని మీద క్లినికల్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. ఆఫ్‌కోర్స్ వీటన్నిటికి అతీతంగా దాని వైడ్ యాక్సెప్టెన్స్ ఈ అవును. డిగ్రీది. దట్ Yes, ఇస్ మోర్ madam. ఇంపార్టెంట్. Correct, బికాజ్ madam. కోర్స్ కరిక్యులమ్ ఎలా ఉన్నా ఫైనలీ అవును. వాళ్ళకి డిగ్రీ యాక్సెప్టెడా కాదా? మీరనేది భారతదేశంలో నీట్ క్వాలిఫైయర్ రాసేయాలి. అక్కడ యూఎస్ఎంఎల్ఈకి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. లేదు పీజీ చేసుకుని అక్కడక్కడే జార్జియా యూనివర్సిటీ ఎంబీబీఎస్ యాక్సెప్ట్ చేసే వాళ్ళకి దే విల్ ప్రాక్టీస్ ఇన్ Practice. దోస్ కంట్రీస్. అవునండి. అలాంటి అండ్ వెసులుబాటు ఉంటుంది. జార్జియా కంట్రీ యొక్క డిగ్రీ అనేది వరల్డ్‌లో చాలా పవర్‌ఫుల్ డిగ్రీ. ఎందుకంటే జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఎన్‌సీఈక్యూ ఉందో, అది డైరెక్ట్‌గా మనకి డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎప్పుడూ గుర్తింపు పొందింది. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాకే గుర్తింపు రావడం జరిగింది. ఈవెన్ మన ఇండియా యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ 2024లో మన నేషనల్ మెడికల్ కమిషన్‌కి గుర్తింపు వచ్చింది. ఇప్పటి నుంచి అని కాదు, ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్, ఈవెన్ మన టీఎస్ఎంయూ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, దాంట్లో చాలామంది యూఎస్‌లో డాక్టర్‌గా సెటిల్ అయ్యారు. రైట్. యూఎస్‌లో ఫ్రీ పీజీలు కొట్టిన స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి కూడా ఎళ్లి క్లినికల్ అబ్జర్వేషన్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. అమేజింగ్ కదా అసలు చాలా. ఎందుకంటే ఆ యూఎస్‌లో ప్రపంచంలో ఫ్రీగా పీజీ అందించే కంట్రీ యూఎస్. అది. సో, అక్కడ యూఎస్‌లో ఫ్రీ పీజీయే కాకుండా వాళ్ళకి నెలకి ఆల్మోస్ట్ $5,000-6,000 అనేది స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో, అట్లాంటి ఆప్షన్ ఉన్న కంట్రీ యూఎస్ కాబట్టి వాళ్ళకి డే 1 నుంచే కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో యూఎస్ఎంఎల్ఈ యొక్క ప్రిపరేషన్ ఇస్తున్నారు. అంటే ఎంబీబీఎస్‌లో ఉండగానే పీజీ సీట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పిన యూనివర్సిటీస్ అన్నిట్లో ఒకటి చాలా టాప్ ర్యాంకింగ్ అన్నారు. మరి ఆ టాప్ ర్యాంకింగ్‌కి రావడానికి మార్కులు పరమావధా? అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది అని డిసైడ్ చేయడానికి వాళ్ళ నీట్ క్వాలిఫైయర్ పరమావధా? లేకపోతే ఏమిటి? వాట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్?
టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది. టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి 150 ఇయర్స్ అయింది. అవును. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద యూరప్. అండ్ ర్యాంకింగ్లో కూడా చూసుకున్నా కానీ మనకి క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ 1000లో ఉంది యూనివర్సిటీ వైజ్. మెడికల్లో కూడా వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా ఉంది. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్లో మనకి టిఎస్ఎంఈ ఒకటి. ఈవెన్ చూసుకుంటే స్టూడెంట్ యొక్క పర్సంటేజ్లు కానివ్వండి, అంటే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు డాక్టర్లుగా సెటిల్ అవ్వడం, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి చూసుకుంటే మేజర్గా హాస్పిటల్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి ఆల్మోస్ట్ 5000 బెడెడ్ హాస్పిటల్స్తో అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే టిఎస్ఎంఈ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అయింది. ఈవెన్ కెన్వాకర్కి చూసుకున్నా కానీ ప్యూర్ మెడికల్ యూనివర్సిటీ. నేను ఒక స్టూడెంట్గా మీ దగ్గరకు వచ్చాను, నాగేంద్ర గారు కూడా మీ దగ్గర స్టూడెంట్గా వచ్చారు. మా ఇద్దరికి చిన్న టగ్ వచ్చింది అక్కడ. యూనివర్సిటీ సీట్స్ లెక్కలో ఎవరికో ఒక్కడికే ఇస్తారు, ఎవరికి ఇస్తారని అడుగుతున్నా. బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. అంటే ఈ ఫెసిలిటీస్ అన్నిటికీ అన్ని అంటే యూనివర్సిటీస్ బేసికల్లీ ఎట్లా ఉంటుందంటే మేడం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సీట్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్కి కట్ ఆఫ్ డేట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నీట్ మార్కులు మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి, మీ దగ్గరికి ఎంత లోపల అప్రోచ్ అవ్వాలి? మనకి టీఎస్ఎంయూ ఉందనుకోండి మేడం, టీఎస్ఎంయూలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, కెన్వాకర్లో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో వన్స్ ఒక యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో యూనివర్సిటీస్లో మనం మ్యాక్సిమం అడ్మిషన్స్ చేస్తాం. నాగేంద్ర గారు మీరు చెప్పండి సార్. మేడం ఒకటి, ఇప్పుడు మనకు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానివ్వండి, కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానివ్వండి, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కానివ్వండి, ఏదైనా కూడా మాక్సిమం క్లోజింగ్ వచ్చేసి ఆగస్ట్ సెప్టెంబర్లో క్లోజ్ అయిపోతాయి అడ్మిషన్స్. అంటే నీట్ రిజల్ట్స్ వచ్చాక ఆ కౌన్సిలింగ్లు ఆ గట్రాలన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఒకటి మేడం, process లో decide స్టూడెంట్స్ చేసుకోవాలి. అంటే చాలా మంది పేరెంట్స్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 450 మార్కులు పైన వచ్చింది, మనం వెయిట్ చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే 450 అబోవ్ వచ్చింది కదా, మనకి ఇక్కడ ఏ కేటగిరీ సీట్ రావడానికి అవకాశం ఉంది అని ఒక అని ఐడియా ఒక వస్తుంది. ఐడియా ఉంటే అది హ్యాపీ. బట్ 200, 250, 150 ఆ టైప్ ఆఫ్ స్కోర్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే వెయిట్ చేస్తారో లాస్ట్కి బి కేటగిరీ సి కేటగిరీకి తీసుకుందామని చెప్పి చూస్తారు. ఫైనాన్షియల్గా మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సరే ఇక్కడ అవ్వట్లేదు కదా, మనం ఇమీడియట్గా అబ్రాడ్ యూనివర్సిటీస్ చూసుకునేసరికి అక్కడ టైం డెడ్ లైన్ అయిపోతుంది. క్లోజింగ్ సో అందుకే ఏంటంటే బేసిక్గా ఎవరైనా స్టూడెంట్స్ ఎంబీబీఎస్, ఇట్ మే బీ ఇన్ ఇండియా బిలో 450 వచ్చి ఎంబీబీఎస్ ఇట్ మే బీ ఇన్ ఇండియా, ఇట్ మే బీ ఇన్ అబ్రాడ్, ఎక్కడ చదువుకుందాం అనుకున్నా కూడా ఒక్కసారి విజిట్ అయ్యి ఇవి ఏమేమి కావాలి మనకు, దాంతోపాటు యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి మీ దగ్గర, అక్కడ చదువుకుంటే మాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటివి, అసలు ఆ కంట్రీకి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ ముందు బేసిక్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత అంత బాగుంది అనుకున్నప్పుడు మీరు ఏ కంట్రీ చూస్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ ఆప్షన్. అమేజింగ్. బట్ ముందు వచ్చి కనుక్కుంటే ఒక క్లారిటీ స్టూడెంట్కి కానివ్వండి, పేరెంట్, ఎందుకంటే ఇది ఒక డిగ్రీ టైప్ 2-3 సంవత్సరాలు చదువుకొని మనం కోర్స్ కంప్లీట్ చేసుకుందాం అనే టైప్ అయితే కాదు మేడం. ఎంబీబీఎస్ ఖచ్చితంగా 6 సంవత్సరాలు చదువుకోవాలి. యజ్ఞం అండి ఇది, అది వాస్తవం. ఆ తర్వాత కూడా యజ్ఞమే కదా అక్రమ్ గారు. అంతే స్పెషలైజేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. 3 years కోర్స్ మళ్ళీ ఎండి అయినా ఎంఎస్ అయినా మళ్ళీ చదువుకోవాలి. 2 years or 3 years చదువుకోవాల్సి ఉంటుంది తర్వాత అయినా కూడా. ఒక 10 ఏళ్ల ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ లైఫ్. అంతే మేడం, కరెక్ట్. కాబట్టి ఆ తర్వాత ఆఫ్ కోర్స్ అది దాని తగ్గట్టు దాని హుందాతనం, దాని గౌరవం, అది ఆ రెస్పెక్ట్ అదంతా వేరు అఫ్ కోర్స్. బట్ చాలా ఆశాజనకమైన విషయం ఏంటంటే నాగేంద్ర గారు, మనకేదో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ తో మనం కొట్టుకుని అసలు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ 1 year లాంగ్ టర్మ్ తీసుకుని చచ్చి అందరూ అలా, అంటే అది తప్పని నేను చెప్పను, బట్ అదొక స్ట్రెస్. ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందని తప్పకుండా ఓపెన్ మైండ్ తో చూడవలసిన సమయం. కరెక్ట్. ఇప్పుడు మనము ఒకటి మన పేరెంట్స్ దగ్గర నుంచి కూడాను మెజారిటీ ఇప్పుడు నీట్ ఫస్ట్ టైం రాశారు మేడం, రాసిన తర్వాత స్కోర్ అనుకున్నట్టు రాలేదు. నేనేమంటా అంటే నీట్లో మంచి మార్కులు రాకపోతే మనం స్టూడెంట్ని టాలెంట్ని డిసైడ్ చేయలేం. ఒక్క ఎగ్జామ్ ఒక స్టూడెంట్ లైఫ్ని డిసైడ్ చేస్తానని నేను నమ్ము మేడం, అదొకటి. ఎందుకనంటే ఒక స్టూడెంట్ చదువుకున్నారు అన్నప్పుడు ఆ రోజు వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇలాంటి ఇష్యూ ఉండొచ్చు, మనం దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ లైఫ్ డిసైడ్ చేయలేము. లాంగ్ టర్మ్ వెళ్ళి చదువుకుందాం అనుకున్న స్టూడెంట్కి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, నాకు సబ్జెక్ట్ ఉంది, నేను ఖచ్చితంగా కొడతాను నమ్మకం, దృఢ నిశ్చయంతో ఉంటే మాత్రం హ్యాపీ వెళ్ళొచ్చు. కాకపోతే మనం ఇక్కడ చదువుకున్న నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే 250, 300 మళ్ళీ అవే చూస్తాము అనుకునే ఆలోచన ఉంటే మేడం, ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం. ఎందుకంటే పెద్ద కోర్సే 6 సంవత్సరాలు చదువుకోవాలి, మళ్ళీ ఇక్కడ లాంగ్ టర్మ్ మీద పోతే ఏజ్ పెరిగిపోతుంది స్టూడెంట్కి ఆబ్వియస్ గా. నేనైతే 100% లాంగ్ టర్మ్స్ ని ప్రిఫర్ అయితే నేను చేయను మేడం. 90% ఈ ఆప్షన్ ని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. యాక్చువల్గా చూసుకుంటే ఏంటంటే ఎంబీబీఎస్ అనేది టోటల్గా ఏంటంటే దట్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్, బయాలజీ రెలవెంట్ సబ్జెక్ట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కోర్ని బట్టి మనకి ఇక్కడ నీట్ మార్క్స్ అనేది, నీట్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది.
మనకి అదే ఫారిన్ కంట్రీస్‌లో చూసుకుంటే ఓన్లీ బయాలజీ ఒకదాన్నే క్రైటీరియాలో తీసుకుంటారు. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ర్యాంక్స్, పర్సెంటేజెస్ మేము చూస్తా ఉంటాం కదా! ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటాయి. ఓన్లీ ఫిజిక్స్ మెయిన్ అయితే ఫిజిక్స్ అండి. కెమిస్ట్రీ కూడా మనకి అయ్యేది ఓన్లీ బయోకెమిస్ట్రీ ఒక దాంట్లోనే యూజ్ అయ్యిద్ది ఎంబీబీఎస్‌లో. అదే ఫిజిక్స్ అసలు ఎంబీబీఎస్‌లో యూజే కాదు. మొత్తం ర్యాంకింగ్ డిసైడ్ చేసేది ఫిజిక్స్. మెడికల్ కోర్స్ అలా అయిపోయింది. అవసరం లేదు. కాబట్టి అలా ఉన్న ఆ రోడ్డుని మనం ఇలా మార్చుకోవాలంటే జార్జియా ఒక జార్జ్ చాలా వైబుల్, వెరీ రీజనబుల్, వెరీ సేఫ్ ఆప్షన్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ ఎంబీబీఎస్. సో జార్జియాలో మీకు మొత్తం ఎన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి మెడికల్ ఎడ్యుకేషన్కి? కెన్ వాకర్ ఒకటి, మేడం కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఉంది, టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, అకాకే సిరటల్ స్టేట్ యూనివర్సిటీ ఉంది. ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఈ కెన్ వాకర్కి చాలా పేరు ఉందండి, దానికి కారణం ఏంటి? మేడం యాక్చువల్గా కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అంతా కూడా ఎండి కాదు. ఇది ఎండి అంటే మెడికల్ డాక్టర్. ఇప్పుడు మన ఇండియాలో ఎంబీబీఎస్, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అదర్ కంట్రీస్కి వెళ్ళేసరికి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండి, మెడికల్ డాక్టర్. మనకు ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చెప్పేది యుఎస్ఎండి కరికులం, యుఎస్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఇందాక చెప్పినట్టు వీళ్ళకు డే 1 నుంచే స్టూడెంట్స్కి యుఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ చేస్తుంటారు స్టూడెంట్స్ని. అదే అంటే ఏంటంటే వీళ్ళకు మన ఇండియాలో ఉన్న సిలబస్ ఏదైతే కావాలో ఆ సిలబస్ మొత్తం ఉండి దానికంటే ఇంకొక 20% సిలబస్ కెన్ వాకర్ యూనివర్సిటీలో ఎక్కువ ఉంటుంది. ఇది ఎందు గురించి అని అంటే ఈ సిలబస్ మీదనే యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ఉంటుంది మేడం. యుఎస్ఎంఎల్ఈ అంటే ఇట్ ఈస్ ద పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ యుఎస్ఏ. ఇక్కడ వచ్చేసరికి మనకు 3 స్టెప్స్ ఉంటుంది యాక్చువల్గా. యుఎస్ఎంఎల్ఈ అనేది 3 స్టెప్స్ ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3. స్టెప్ 1, స్టెప్ 2 ఈజ్ ఎనఫ్ ఫర్ పీజీ. స్టెప్ 3తో అవసరం లేదు మనకు. స్టెప్ 3 వచ్చేసరికి ఏంటంటే లైసెన్స్ తీసుకొని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నప్పుడు స్టెప్ 3 రాసుకోవాలి స్టూడెంట్స్. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 రాసుకొని స్టెప్ 1 ఈజ్ ద పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామ్. స్టెప్ 1 ఎప్పుడు రాసుకుంటారంటే 4th ఇయర్ ఆఫ్ దేర్ ఎంబీబీఎస్. మన జార్జియాలో ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వకముందే యుఎస్ఏలో ఫ్రీగా పీజీ కొట్టడానికి ఆపర్చునిటీ ఉంది. గ్రేట్. మీకు యుఎస్ఎంఎల్ఈ స్టాటిస్టిక్స్ అని కొడితే మేడం, ఇప్పుడు మీరు ఒకవేళ అడిగితే యుఎస్ఎంఎల్ఈ మన చాలా మందికి అవగాహన లేదు. యుఎస్ఎంఎల్ఈ ఎంతమంది పాస్ అవుతారు? ఇప్పుడు మనకి ఇండియాలో నీట్ కొట్టలేకపోతున్నాం మనం. అయ్యో చాలా కష్టం అండి, చాలా టఫ్ ఎగ్జామ్, టఫ్ ఎగ్జామ్ అని చెప్పి అంటారు కదా మేడం. బేసిక్ గా మనకున్న నాలెడ్జ్ లో ఎంతమంది పాస్ అవుతారు అని ఒక క్వశ్చన్ అడిగితే 1% or 2% అనే క్వశ్చన్ ఉంది కదా. నేనేమంటా అంటే యుఎస్ఎంఎల్ఈ స్టాటిస్టిక్స్ అని కొట్టండి మేడం ఒకసారి గూగుల్లో. యుఎస్ఎంఎల్ఈ స్టాటిస్టిక్స్ కొడితే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ యుఎస్ఎంఎల్ఈ. ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ 100 మెంబర్స్ రాస్తే 80 మంది యుఎస్ఎంఎల్ఈ పాస్ అవుతున్నారు. స్టెప్ 2లో కూడా యుఎస్ఎంఎల్ఈ 86% ఉండి పీజీ యుఎస్ఏలో కొట్టడానికి ఆపర్చునిటీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంది మేడం. ఇక్కడ ఏంటంటే కాకపోతే మనం చేయాల్సిన మెజారిటీ థింగ్ ఏంటంటే యుఎస్ఎంఎల్ఈ అంటే ఏంటంటే ఫ్రీ పీజీ మేడం. ప్రపంచం మొత్తంలోనే ఫ్రీ పీజీ అందుబాటులో ఉన్న ఒకే ఒక్క దేశం, దట్ ఈస్ యుఎస్ఏ, విత్ ద స్టైఫండ్ ఆఫ్ $5,000 to $6,000 per month. దానికి మార్గం సుగమం చేయాలంటే కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే 3rd ఇయర్ వరకు యుఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ చేస్తారు. స్టెప్ 1కి 4th ఇయర్లో స్టెప్ 1 ఎగ్జామ్ రాస్తారు స్టూడెంట్. ఈ స్టెప్ 1 క్వాలిఫై అయిపోయిన వెంటనే 4th ఇయర్ 5th ఇయర్లో మళ్ళీ స్టెప్ 2కి ప్రిపేర్ చేస్తారు. 6th ఇయర్లో స్టెప్ 2 ఎగ్జామ్ రాస్తాడు. మళ్ళీ ఇంకొకటి ఉన్న ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వచ్చేసరికి ఎమోరీ యూనివర్సిటీ. ఎమోరీ వచ్చేసరికి మనకు వరల్డ్లోనే నెంబర్ 5 అండ్ నెంబర్ 6th ర్యాంక్లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళి స్టూడెంట్ క్లినికల్ అబ్జర్వేషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడున్న డాక్టర్స్ ఎవరైతే మనకు ఏదైతే వీళ్ళు స్పెషలైజేషన్లో పీజీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ స్పెషలైజేషన్ ఇన్ జనరల్ మెడిసిన్లో నేను పీజీకి వెళ్దాం అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు క్లినికల్ అబ్జర్వేషన్కి ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడున్న యాక్టివ్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో వీళ్ళు క్లినికల్ అబ్జర్వేషన్ చేసి అదే జనరల్ మెడిసిన్ మీద లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకోవచ్చు ఫ్రమ్ ఎమోరీ యూనివర్సిటీ. మనకు నార్మల్గా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే మేడం 6 years కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year క్లినికల్ అబ్జర్వేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఆర్ మస్ట్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ. ఎల్ఓఆర్స్ కావాలి ఖచ్చితంగా. సో ఎల్ఓఆర్స్ తీసుకోవడానికి మన వాళ్ళు ఎమోరీకి వెళ్ళి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ చేతిలో ఉంటే యుఎస్ఎంఎల్ఈ దారి చాలా ఈజీ అవుతుంది మేడం స్టూడెంట్కి. అందుకే కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ జస్ట్ ఆప్టింగ్ ఫర్ యుఎస్ఎండి ప్రోగ్రామ్, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్, కెన్ వాకర్ యూనివర్సిటీ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ఎస్ మేడం. అది ఓన్లీ వాళ్ళు రన్ చేసేది నాట్ ఎండి రన్ చేయరు, వాళ్ళు రన్ చేసేదే ఒకటే కోర్సు, దట్ ఈస్ కాల్డ్ as యుఎస్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్. యుఎస్ఎండి ప్రోగ్రామ్ అనేది ఎస్ మేడం. ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇస్ కాల్డ్ దట్. అవును,
ఇప్పుడు బట్ ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అన్నది సపోజ్ వాళ్ళ తర్వాత డ్రాప్ చేసుకుని ఇండియా వచ్చి మళ్ళీ నీట్ క్వాలిఫైర్ రాస్తే దట్ స్టిల్ వ్యాలిడ్ కదా? వ్యాలిడ్ అదే అదే వరల్డ్ మొత్తం ఎక్కడికైనా వెళ్ళి మీరు పీజీ అదే చేసుకోవచ్చు. కరిక్యులం వచ్చేసి అమెరికన్ కరిక్యులం ఉంటుంది. మళ్ళీ మీకు చిన్న కన్ఫర్మేషన్ మేడం మళ్ళీ దీని గురించి, ప్రపంచం మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. వాళ్ళు ప్రిపేర్ చేసేది యుఎస్ఎంఎల్ఈకి. స్టూడెంట్ ఒక్కసారి యుఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అయ్యారా, యూకే ప్లాబ్ విల్ బీ ఈజీ, ఆస్ట్రేలియా ఏఎంసీ విల్ బీ ఈజీ, న్యూజిలాండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ విల్ బీ ఈజీ, కెనడా ఎంసీసీక్యూ ఈజీ. మన ఇండియాలో ఎంబీబీఎస్ కరికులం ఏతుందో ఆ ఎంబీబీఎస్ కరికులం మొత్తం కూడా కెన్వాకర్లో ఉంటుంది. దీనికంటే 20% ఎక్స్ట్రా సిలబస్ కెన్వాకర్ యూనివర్సిటీ వాళ్ళు యుఎస్ ప్రోగ్రామ్ కోసం పెట్టిన ప్రోగ్రామ్. అంటే ప్రపంచం మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ సపరేట్ గా యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ తిరగాల్సిన అవసరం లేదు. ఇన్ క్యాంపస్ లోనే యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ కూడా ఉంటుంది అని చెప్పి నేను చెప్పాలనుకున్నాను మేడం. చాలా అద్భుతం అండి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి అసలు స్టూడెంట్స్ కి, అంటే గైడెన్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. సో దిస్ ఇస్ అమేజింగ్. మనకి కాల్ చేశారనుకోండి ఆ కరికులం కూడా పంపించడం జరుగుతుంది. పంపిస్తారు. ఒక డాక్టర్ కైనా లేకపోతే ఇండియాలో ఎంబీబీఎస్ చేసే స్టూడెంట్ అయినా లేకపోతే పీజీ స్టూడెంట్ కైనా ఎవరికైనా చూపించవచ్చు కూడా. ఈవెన్ యుఎస్ లో డాక్టర్స్ ఉన్నా వాళ్ళకు కూడా పంపించి కూడా వెరిఫై చేయవచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కరికులం మన కెన్వాకర్ ఇస్తుంది. గ్రేట్ అండి, వెరీ ఐ ఓపెనింగ్ అండి. చాలా ఎంతమందికి తెలుసు. ఇప్పుడు జార్జియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలా మందికి అర్థం కాలేదు సార్, జార్జియా అంటే అమెరికాలో ఉంది కదా స్టేట్, జార్జియా స్టేట్ అనుకుంటారు. నేను ఆ జార్జియా కాదండి, వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ జార్జియా, యూరోపియన్ కంట్రీ. అండ్ ఇక్కడ యాక్సెస్ కూడా మనకి ఈజీ, ఫ్లైట్ యాక్సెస్ కూడా నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంది మేడం. నాన్ స్టాప్ ఫ్లైట్ జార్జియాకి మనకి ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ గా మూవ్ అవ్వచ్చు. బట్ మనకి జస్ట్ ఫ్లైట్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మనం కూడా ఏం చేస్తామంటే స్టూడెంట్ కి వచ్చే వీసాస్ ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీసాస్ ఏంటంటే ఒకటేసారి వచ్చాయి అనుకోండి, చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేయడం జరుగుతుంది. ఓహో, డైరెక్ట్ హైదరాబాద్ నుంచి. లేదు అనుకుంటే ఇట్ మే బి ఢిల్లీ నుంచి. సో టైం బట్టి, సిచ్యువేషన్ బట్టి, వచ్చే వీసాలను బట్టి మనం ప్లాన్ చేస్తాం. మనం ఇండిగోతో టైఅప్ అయినాం మేడం, ఇండిగో ఎయిర్ అరేబియాతో టైఅప్ అయినాం. స్టూడెంట్స్ ఒకసారి అంటే మనకు ఒక 120 కెపాసిటీ దాటిందంటే వీఆర్ బుకింగ్ ద చార్టర్ ఫ్లైట్ డైరెక్ట్. స్టూడెంట్స్ వెళ్తారు అప్పుడప్పుడు, వెళ్ళొస్తుంటాం మేడం. ఆబ్వియస్ గా అక్కడ మన హాస్టల్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ అంత సేఫ్ గా సెక్యూర్ గా హ్యాపీగా ఉంటున్నారు లేదని మామూలుగా మా టీం వాళ్ళు అందరం వెళ్ళొస్తూనే ఉంటాం మేడం. నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటా. చెప్పండి మాకు యాక్చువల్గా ఇక్కడ డెఫినెట్లీ మేడం, మోస్ట్ వెల్కమ్. మీరు వెళ్ళొచ్చు. ఈవెన్ మన పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికి వచ్చినా వాళ్ళందరూ విజిట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే టోటల్గా అకామిడేషన్ కానీ లేకపోతే మొత్తం A to Z మొత్తం మనమే చూసుకుంటాం. విజిట్ వీసా ప్రాసెస్ కూడా మేము చూసుకుంటాం మేడం. స్టూడెంట్కి ఇక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ రావాలి అని చెప్పి స్టూడెంట్కి ఇంట్రెస్ట్ దిగిన తర్వాత ఒక 2 years తర్వాత ఊరికే నేనే ఇండియాకి ఏమొస్తా, మీరు కూడా ఒకసారి రండి అని చెప్పని పేరెంట్స్ని పిలుస్తున్నారు. వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం ఖచ్చితంగా. తప్పకుండానండి. ఇట్స్ వెరీ వెరీ హార్టనింగ్ టు నో. చాలా అంటే ఒక రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీట్లోని ఒక విధంగా అనకూడదు ఈ మాట, కానీ ఒక టైట్ అన్హెల్దీ కాంపిటీషన్ నుంచి ఇప్పుడు ఒక కొత్త ద్వారం తెరుచుకుంది. ఈ పాసిబిలిటీని చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకా రెక్కలు కట్టుకుని ఎక్కడమే వరల్డ్ ఎక్స్పోజర్ మేడం. వరల్డ్ ఎక్స్పోజర్. తర్వాత అసలు ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేషన్ అంటేనే ఒక పెద్ద గొప్ప మార్పు వస్తుంది మనిషిలో. ఓన్లీ వెన్ యూ ట్రావెల్ యువర్ మైండ్ ఎక్స్పాండ్స్ అని పెద్ద పెద్ద వాళ్ళు అన్నారండి మనకి. కరెక్ట్ మేడం. అలా ట్రావెల్ చేసి ఒక బ్యూటిఫుల్ కంట్రీలో ఉండి చదువుకుని మంచి విద్యని సాధించడమే కాకుండా తర్వాత దాన్ని అక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి అమెరికాకి వెళ్ళే ఆపర్చునిటీ ఇవ్వడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ అ సేఫ్ కంట్రీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ, అ లాట్ ఆఫ్ గర్ల్స్ గో దేర్. ఇవన్నీ కూడా ఆశాజనకమైన విషయాలు కదా. సో వెరీ వెరీ ఐ ఓపెనింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ నాగేంద్ర గారు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీసోర్స్ని కాంటాక్ట్ అవుతే ఐ థింక్ మీరు క్లియర్గా చెప్పేస్తారు. మా అమ్మాయి ఇదిగో నీట్ ఎంట్రన్స్ రాసింది, లేదా మా అబ్బాయి రాశాడు, ఇది పరిస్థితి, యావరేజ్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏం చేయాలి, మీరే చెప్పేస్తారు. అంతేనా? ముందు నుంచే మెంటల్ ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. యాక్చువల్ మార్క్స్ వచ్చి సరే ఇంకా ఇక్కడే దొరికేస్తే గ్రేట్, కాకపోయినా ఆ ఆప్షన్ అయితే ఉంటుంది మైండ్ లో. అప్పుడు వెతుకోవాల్సిన అవసరం ఉండదు, అప్పటికి పరిగెత్తాల్సిన అవసరం లేదు మేడం. మళ్ళీ మా మీద ప్రెషర్ పడుతుంటది, సార్ నాకు పంపించేయండి, నాకు టైం అయిపోతుంది, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ హెడ్ఏక్ ఏమి ఉండకుండా ముందు ప్రశాంతంగా కనుక్కోండి, కూర్చొని పాస్పోర్ట్ అప్లై చేసుకోండి ప్రశాంతంగా. యూనివర్సిటీకి వెళ్తారా వెళ్ళరా సెకండరీ, ముందు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉపయోగపడితేనేమో హ్యాపీ, లేదు మాకు ఇండియాలోనే కావాలనుకుంటారా యూ కెన్ ఆప్ట్ ఫర్ యువర్ ఓన్. కరెక్ట్. వండర్ఫుల్ నాగేంద్ర గారు, వండర్ఫుల్ అక్రమ్ గారు. ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీసోర్స్ని కాంటాక్ట్ చేస్తారు, స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నంబర్స్ని. బట్ యూ బీన్ వెరీ వెరీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్ టుడే. అండ్ మళ్ళీ కలుద్దాం. బోల్డ్ అనే విషయాలు ఎడ్యుకేషన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉండాం ఎప్పటికప్పుడు. 100%. నమస్కారం అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ.